ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది. అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అని. కాదు, అది ముందు ఎప్పుడో తీసాం. ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది, మనకి పూర్తి అవ్వదు. ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని. ఇది ఈ రోజు అయిపోవాల్సింది. ఒక సీన్ కానీ, ఒక ఎపిసోడ్ కానీ, ఒక పాట కానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది. అది సినిమా ఆఖరి రోజుకి అయింది. అది ఏది, ఈ పాట, ఆయుధ పూజ పాట. అందులో ఒక బిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు చెప్పినట్టు అని ఉంటుంది. పై చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఇంకా నరకం అండి. డాన్స్ అంటే సెటిలిస్ట్ అబౌట్ లిటరల్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి, కొట్టుకోవాలి, బ్లడ్. అసలు అమ్మో, నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడిని కాదు, విసుక్కుంటారు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటేసారి, నాకే దరిద్రం 2 సార్లు. అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి, తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి. 2 సార్లు కదా, నాకు 2 సార్లు అది కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. సో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో, అది కూడా చాలా రాత్రులు. అది నైట్సే కదా, 7-8 నైట్స్. అది ఆ వరాది కూడా ఒక 7-8. సో మొత్తం కలిపి 2 కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు, 2 కలిపి. అండ్ పీటర్, నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు లేకపోతే ఓన్లీ దట్, ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేశాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు, ఆపుతాడు వీళ్ళందరూ. అది మాత్రం అనలర్స్ చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది, దేవర ఎస్కేప్ అయిపోయేది, అది, ఈ ఆయుధ పూజ ఫైట్, ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద, అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షార్క్ ఫైట్, ఆ షార్క్ దాంతో చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఫైర్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్. ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీ డిడ్. ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్. ఆక్వామెన్ లో వాడారు ఆ టెక్నిక్. సో మనం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, ఓకే, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు, నెట్ లాంటి. సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తుంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైవ్ మూమెంట్ దగ్గర నుంచి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చుని, అది ఎందుకంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫర్ వెట్ అది ఆయన పెట్టి తిప్పి బట్ ఆయన షార్క్ కి తాడేసిందంతా ఆయన వాటర్ లోపలే, అదంతా లోపల, అది వాటర్ లోపలే. ఓన్లీ ఆ షార్క్ ని దాన్ని మెనూవర్ చేయాలి, ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు. అంతవరకు మాత్రమే డ్రై ఫర్ వెట్. తర్వాత మిగతా అంతా దోలు తీర్చారు. 30 రోజులు అండర్ వాటర్, పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు. సో చూసేది షార్క్ క్రియేషనే గానీ, బట్ ఆయనకేం సుఖం లేదు. అదే, ఆయనకి షార్క్ పెట్టేసాం, రమేష్ షార్క్. సో షార్క్ తో లెగవటం కూడా యాసిడ్ తీయాలి, వాటర్ నుంచి లేపాము ఆయన అట్లా. సో ఆ షార్క్ ఉంది, దానికి ప్రాణం పోసింది వేపేసి కాదు, ఆయన మాత్రం వాటర్లో.